సుందరీకరణ పేరిట ప్రభుత్వం కోట్లు వెచ్చించిన పనులు పూర్తికాక భద్రకాళి బండ్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. వరంగల్ మహానగరంలోని భద్రకాళి చెరువు అభివృద్ధి పనులు రోజులు గడుస్తున్నా ముందుకు కదలడం లేదు. చెరువు పునరుద్ధరణ కోసం సుమారు 77 కోట్లు కేటాయించినప్పటికీ భద్రకాళి మాత్రం నూతన రూపానికి నోచుకోవడం లేదు. ఆలయానికి సరికొత్త అందాన్ని తీసుకొచ్చేందుకు అమర్చిన పరికరాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. చెరువు పూడికతీత పనులు కొలిక్కి రాక ఈసారి కూడా మళ్లీ వరద ముంపు తప్పేలా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలిలో దీపంలా మారిన భద్రకాళి బండ్ నిర్వహణ నత్తనడకన సాగుతున్న చెరువు పూడికతీతపై మా ప్రతినిధి లింగయ్య గ్రౌండ్ రిపోర్ట్. ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించి ప్రజలకు సరైన వసతులు సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం అధికార యంత్రాంగం ముందున్న కర్తవ్యం. ఇదే కోవలో వరంగల్ పట్టణంలోని భద్రకాళి బండ్ని అభివృద్ధి చేసే దిశగా దాదాపు 61 కోట్ల నిధులతో చేపట్టిన సుందరీకరణ పనులు ఇప్పుడు అటు నగరవాసులకు ఏమాత్రం అందకుండా పోయాయి. అదేవిధంగా దాదాపు ప్రభుత్వం ఖర్చు చేసిన 61 కోట్ల రూపాయల నిధులు ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా పోతున్న పరిస్థితి. దాదాపు 4 ఏళ్లుగా సాగుతున్న భద్రకాళి బండ్ సుందరీకరణ పనులు ఒకవైపు కొలిక్కి వచ్చినప్పటికి కూడా ప్రజలకు మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇంకా ప్రజలకు ఇక్కడ ఆహ్లాదం అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత దీని నిర్వహణ గాలి కొదిలేయడంతో సుందరీకరణల పనులు చాలా వరకు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పూర్తయిన పనుల్లో కూడా భద్రకాళి బండ్కు సంబంధించి నిర్వహణ అతిగతి లేకుండా పోవడంతో కోట్లతో నిర్మించిన పనులని కూడా ఎక్కడికక్కడ పనికిరాకుండా పోయిన పరిస్థితి. 100 అడుగుల విస్తీర్ణంతో చెరువు కట్టను కూడా పునరుద్ధరించారు. సెంట్రల్ లైటింగ్, గ్రీనరీ, పూల మొక్కలు, పిల్లల ఆట వస్తువు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. కానీ ఎక్కడ కూడా ఇవి వినియోగంలోకి రాలేదు. ఇక్కడ ప్రజా అవసరాలకు అనుగుణంగా ఆహ్లాదకరంగా ఏమాత్రం పరిసరాలు లేకపోవడంతో ప్రజలు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అదేవిధంగా గ్రీనరీ, లైటింగ్, ఇతర పనుల నిర్వహణకు 50 మంది కార్మికులు అవసరం ఉన్నారు. 5-6 నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అవసరం ఉన్నా కూడా ఇప్పటివరకు నగరపాలక సంస్థ ఎటువంటి నియామకాలు చేపట్టలేదు. భద్రకాళి బండు నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు గత జనవరి నెలలోనే గ్రేటర్ కౌన్సిల్లో తీర్మానం చేశారు. దీనిపై ఇంజనీర్లు దృష్టి సారించి టెండర్లు పిలవాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆ పనులు ఏమాత్రం పురోగతి లేకుండా పోయాయి. 150 అడుగుల ఎత్తులో జాతీయ జెండా రెపరెపలాడింది. ఇక్కడ దాదాపు జెండా నిర్వహణ బాధ్యతలు ప్రైవేటు సంస్థకు కూడా అప్పగించారు. ఇటీవల ఈదురుగాళ్లకు తీవ్రతకు జాతీయ జెండా కూడా తిరగబడిన పరిస్థితుల్లో వెంటనే అధికారులు మళ్ళీ స్పందించి సాంకేతిక సమస్యను పరిష్కరించి మళ్ళీ కొత్త జెండాను ఇక్కడ రూపొందించారు. భద్రకాళి బండ్ నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంటే ఇప్పుడు భద్రకాళి చెరువు అభివృద్ధి పనులు కూడా నత్తనడకన సాగుతుండడంతో స్థానిక ముంపు కాలనీలు మళ్లీ భయాందోళనకు గురవుతున్నాయి. గతేడాది భారీ వర్షాలతో వరదలతో మొత్తం భద్రకాళి చెరువు సమీపంలోని దాదాపు 25-30 కాలనీలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకొని విలవిల్లాడిన పరిస్థితుల్లో ప్రస్తుతం భద్రకాళి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది నగరపాలక సంస్థ. అదేవిధంగా ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా దాదాపు 16 కోట్లు వెచ్చించి ఈ చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం 16.10 కోట్లు కేటాయించి పనులు చేపట్టారు. అయినప్పటికీ కూడా ఈ పనులు పూర్తి స్థాయిలో పూర్తకపోవడంతో ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వరదల సమయానికి ఆసనం అవడంతో ఇప్పుడు దాదాపు 25-30 కాలనీల ప్రజలకు కొంత ఆందోళన అయితే తప్పడం లేదని చెప్పవచ్చు. ఈ వరంగల్, హన్మకొండ నగరాల మధ్య ఉన్న ఈ భద్రకాళి చెరువు దాదాపు ఈ చెరువు చుట్టూ 25-30 కాలనీలు ఉంటాయి. చెరువు పరిసరాల్లోని కాలనీలు దాదాపు 15 ఏళ్లుగా వరద ముంపునకు గురవుతూ వస్తున్నాయి. గత ఏడాది నుంచి చెరువు పూడికతీత, అదేవిధంగా కాపువాడ వైపు మత్తడి ఆధునీకరణ, ఇతర అభివృద్ధి పనులు కూడా కొనసాగుతూ వస్తున్నాయి. చెరువు విస్తీర్ణం తగ్గడంతో గతేడాది ముంపు సమస్య తీవ్రమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రామన్నపేట, గాంధీ విగ్రహం కాలనీ, ప్రియదర్శి కాలనీ, బీసీ కాలనీ, రఘునాథ్ కాలనీ, వాసవి కాలనీ, గంగపుత్ర వీధి, పాపయ్యపేట, ఎస్సీ కాలనీల్లోకి వరద నీరు చేరింది. అంటర్ రోడ్డు, పోతన నగర్ ప్రధాన రహదారుల్లో 4-5 రోజుల పాటు ప్రజా రవాణా పూర్తి స్థాయిలో స్తంభించింది. నివాస గృహాలు, వ్యాపార వాణిజ్య భవనాలు దెబ్బతినడంతో ఆస్తి నష్టం కూడా జరిగింది. ఏడాది అవుతున్నప్పటికీ కూడా భద్రకాళి చెరువు పనుల్లో పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా పూర్తి కాకపోవడం, హన్మకొండ భద్రకాళి చెరువు మత్తడి గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇంకా పూర్తి కాలేదు. కాపువాడ మత్తడి నుంచి అలంకార్ పెద్ద మోరి వరకు కూడా కచ్చ
కచ్చనాల పనులు చేపట్టాల్సి ఉన్నా కూడా ఆ పనులు ఎక్కడ మొదలుపెట్టిన పరిస్థితి లేదు. చెరువు పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాల్సి ఉన్నా ఇంకా దాదాపు 2 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కూడా మట్టిని తొలగించాల్సి ఉంది. హంటర్ రోడ్డు బొందివాగు నుంచి భద్రకాళి చెరువులోకి వరద నీటిని మళ్లించేందుకు ఫ్లలింగ్ షట్టర్లు తెరిచి ఉంచాల్సిన అవసరం ఉంది. హంటర్ రోడ్డు 12 మోరీల నుంచి పోతన నగర్ నాలా అభివృద్ధి పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. పోతన నగర్ నుంచి కాకతీయ మ్యూజికల్ గార్డెన్ వరకు కూడా సత్వరం వరద నీటి కాలువ పనులు చేపట్టాల్సి ఉంది. భద్రకాళి చెరువు నుంచి రామన్నపేట మూలమలుపు వరకు కూడా కచ్చా నాలాలను విస్తరించాల్సి ఉంది. ఈ పనులేవి పూర్తి కాలేదు. మరోవైపు పూడికతీత కూడా పూర్తి కాకపోవడంతో ఇంకా దాదాపు 1 నుంచి 2 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు మట్టిని పూడిక తీయాల్సి ఉండగా అధికార యంత్రాంగం 3 శాఖల సమన్వయంతో చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రస్తుత వర్షాకాలం సీజన్ ఆరంభం అయినప్పటికీ కూడా ఈ పనులు పూర్తి కాకపోవడంతో ఈ ముంపు కాలనీలు దాదాపు 25 నుంచి 30 కాలనీలు కూడా ఇప్పుడు మళ్ళీ వరద గుప్పిట్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. జూన్ 20 వరకు ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి అధికారులు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఈ టార్గెట్లోగా పూర్తి అయితేనే కొంత ఈ వరద కాలనీలకు కూడా కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఆ దిశగా అధికార యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఒకవైపు భద్రకాళి బండు పనులకు, మరోవైపు భద్రకాళి చెరువు అభివృద్ధి పనులు కూడా పూర్తి కాకపోవడంతో ఈసారి కూడా కొంత నగర వాసులకు ఆహ్లాదం పంచే ఈ భద్రకాళి బండ్ ఈసారి కూడా నిరీక్షణ తప్పేలేదు. అధికార యంత్రాంగం త్వరితగతిన చర్యలు తీసుకొని ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలని చెప్పి ముఖ్యంగా ముంపు ప్రాంతాల కాలనీ వాసులు కోరుతున్నారు. కెమెరామెన్ క్రాంతితో లింగయ్య, ఈటీవీ, వరంగల్.